శ్రీశైలం దేవస్థానానికి నెయ్యి సరఫరా చేసిన రాజేష్ కార్పొరేషన్ అనేక ఉల్లంఘనలకు పాల్పడింది. ఆ సంస్థ సరఫరా చేసిన నెయ్యితో తయారు చేసిన లడ్డూల నాణ్యతపై అప్పట్లోనే ఫిర్యాదులు రాగా ఈ విషయాన్ని ఆలయ చైర్మన్ చక్రపాణి రెడ్డి అప్పటి సీఎం జగన్కు ఫిర్యాదు చేశారు. దీంతో గతంలోనే కల్తీ నెయ్యి వ్యవహారం జగన్ దృష్టికి వెళ్లినట్లు స్పష్టమవుతోంది. శ్రీశైలం దేవస్థానానికి నెయ్యి సరఫరా చేసిన రాజేష్ కార్పొరేషన్ ఉల్లంఘనలు ఒక్కొక్కటి వెలుగులోకొస్తున్నాయి. ఆ సంస్థ సరఫరా చేసిన నెయ్యితో తయారైన లడ్డూలు నాణ్యంగా లేవని అప్పట్లోనే పలు విమర్శలొచ్చాయి. దీంతో పాటు నెయ్యిని తక్కువ సరఫరా చేసి ఎక్కువ సరఫరా చేసినట్లుగా బిల్లు చేసుకుంటున్నారని కూడా నాటి ఆలయ చైర్మన్ వైసీపీ నేత రెడ్డివారి చక్రపాణి రెడ్డికి ఫిర్యాదులందాయి. దీంతో ఆ సంస్థ సరఫరా చేసిన నెయ్యిని పరిశీలించడానికి ఆయన వెళ్లారు. ఆ పరిశీలనలో డబ్బాల్లో ఉండాల్సిన పరిమాణం కన్నా తక్కువ పరిమాణంలో నెయ్యి ఉందని నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రతి నెయ్యి డబ్బాలో ఉన్న నెయ్యి పరిమాణాన్ని లెక్కించి ఎంత తక్కువగా ఉంటే ఆ నెయ్యి విలువకు సరిపడా మొత్తాన్ని తగ్గించాలని చక్రపాణి రెడ్డి ఆలయ ఉద్యోగులను ఆదేశించారు. ఆ సంస్థ పాల్పడిన ఉల్లంఘనలు నమోదు చేయాలని కూడా ఆయన సూచించారు. ఆయన సూచన ప్రకారం నాటి ఆలయ సూపరింటెండెంట్ స్థాయి అధికారి రంగస్వామి ఆయా వివరాలన్నీ నమోదు చేశారు. రాజేష్ కార్పొరేషన్ సంస్థ అక్రమాల వివరాలను రికార్డు చేయవద్దని సూచించిన చైర్మన్ ఆదేశాల మేరకు వివరాలను నమోదు చేయడం ఓ మంత్రికి ఆగ్రహం తెప్పించింది. దీంతో సూపరింటెండెంట్ ను కాణిపాకం బదిలీ చేశారు. అక్కడితో ఆగకుండా కాణిపాకం ఈవోకు ఫోన్ చేసి ఆయన్ను విధుల్లో చేర్చుకోవద్దంటూ అనధికార ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆ సూపరింటెండెంట్ తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఆలయానికి తక్కువ పరిమాణంలో నెయ్యి సరఫరా చేసిన రాజేష్ కార్పొరేషన్ సంస్థ చివరకు తప్పిదాన్ని సవరించుకోవడానికి ముందుకొచ్చింది. నిర్ణీత పరిమాణం కన్నా తక్కువ ఉన్న నెయ్యి డబ్బాలను వెనక్కి తీసుకుని మళ్లీ డబ్బాలను సరఫరా చేయడంతో వివాదం ముగిసింది. నెయ్యి నాణ్యతను తనిఖీ చేసే వ్యవస్థలు ఆలయంలో లేకపోవడంతో ఆ అంశంపై అప్పట్లో దృష్టి పెట్టలేకపోయారు. రాజేష్ కార్పొరేషన్ పై విమర్శలు వస్తుండటం, ఆలయాన్ని మోసం చేయడానికి ప్రయత్నించడంతో ఆ సంస్థను తప్పించాలని చక్రపాణి రెడ్డి బోర్డు మీటింగ్లో పట్టుబట్టారు. దీంతో పాటు ఆ సంస్థ ప్రతినిధులు ఆలయానికి ఇస్తున్న సరుకుల ధరలు కూడా బయటి మార్కెట్ కన్నా ఎక్కువ ధరకు విక్రయించారని చైర్మన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆ సంస్థకు అప్పటి ఈవో లవన్న అండగా ఉన్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆ సంస్థ నెయ్యిని తక్కువ ధరకు సరఫరా చేసిన కారణంగా ఆలయానికి సుమారు 80 లక్షల లాభం కలిగినట్లు లవన్న ప్రకటించారు. సాక్షాత్తు ఈవోనే ఆ సంస్థను వెనకేసుకురావడంతో ఎవరూ మాట్లాడలేకపోయారు. టెండరు నిబంధనలు కూడా రాజేష్ కార్పొరేషన్ కు అనుకూలంగా ఉండేలా రూపొందించారన్న విమర్శలు ఉన్నాయి. చివరకు రాజేష్ కార్పొరేషన్ వ్యవహారంపై నేరుగా అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు చక్రపాణి రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ సంస్థ పాల్పడుతున్న అక్రమాలను కూడా అందులో ప్రస్తావించారు. వివాదం నానాటికి తీవ్రమవుతుండటంతో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఏమి ఆదేశాలొచ్చాయో గాని ఆఖరికి రాజేష్ కార్పొరేషన్ ను పక్కకు తప్పించారు.